రజతోత్సవ వేడుక 25 ఇయర్స్ సెలబ్రేషన్ చేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ సందర్భంగా ముందుగా ఆ పార్టీ నాయకులకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సరే, ఏదేమైనప్పటికీ కూడా మేము ఒక సభ పెట్టుకుంటున్నాం, దానికోసం మొబిలైజేషన్ చేస్తున్నాం, దాదాపు ఒక 10 లక్షల మందిని తీసుకొస్తున్నాం అని చెప్పేసి 1250 ఎకరాలలో మేము సభ పెట్టినామని చెప్తున్నారు. అయితే ఈ సందర్భంగా మాలాంటి ఉద్యమకారులకు అనేక రకాలైనటువంటి అనుమానాలు, అనేక రకాలైనటువంటి ప్రశ్నలు ఈరోజు మాలాంటి ఉద్యమకారులు అందరికీ కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారి 1 ఇయర్ అవుతా ఉన్నటువంటి సందర్భంలో మరి టీఆర్ఎస్ పార్టీ అని పెడుతున్నారా, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ అని పెడుతున్నారా, వాళ్ళకే తెలియాలి. అయ్యా, ఈరోజు మాలాంటి ఉద్యమకారులందరూ తెలంగాణ రాష్ట్ర కోసం పనిచేసి జీవితాలను అన్ని త్యాగం చేసుకున్నటువంటి వాళ్ళము. ఈరోజు మీ సభను ఎందుకు పెడుతున్నారని అడగాల్సినటువంటి పరిస్థితి ఈరోజు అందరి మీద ఉన్నది. ఈరోజు ఎందుకు మీరు సభను పెడుతున్నారు, ఏం సాధించారని ఈరోజు సభను పెడుతున్నారని సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు టీఆర్ఎస్ అధినేత గతంలో అనేక సందర్భాల్లో పాటలు కూడా క్రియేట్ చేసిరు. సారు, కారు, 16 లేకపోతే సర్కారు అని ఏవేవో పాటలు క్రియేట్ చేసినటువంటి సందర్భంలో ఈరోజు సారు లేడు, కారు లేదు, 16 లేదు, మొత్తం కూడా గుండు సున్నాకు వచ్చినటువంటి పరిస్థితి. రేపు చూపిస్తాం ఆ పవర్ ఏంటో అంటున్నారు. అదే ఇప్పుడు ఈరోజు వీళ్ళది చివరికి వచ్చి ఏమైందనంటే జాడపత్త లేకుండా పరారైనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. అంటే ఎప్పుడైతే వీళ్ళు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చిరో అదే రోజు ఆ సందర్భంలోనే టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలతోని సంబంధం తెగిపోయింది. ఒకటి. ఈరోజు రెండోది, తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎందుకు ఈ విజయోత్సవ సభన, లేకపోతే ఏమంటారు ప్రగతి నివేదన సభన, లేకపోతే మేము వచ్చే ఎన్నికల కోసం సమాయత్తం అవుతున్నటువంటి సభన, ఏం పేరు పెట్టినా కూడా ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు, అంటే 9 సంవత్సరాలు మీరు దాదాపుగా అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో మీరు రాష్ట్రానికి చేసింది ఏందనేది ఈ సందర్భంగా అనేక ప్రశ్నలు వస్తున్నాయి. నేను ఇందాక ఈ టీవీ డిబేట్కి వచ్చేటువంటి క్రమంలో నాకు ఒక మిత్రుడు ఫోన్ చేసిండు, మా సహచర ఉద్యమకారుడు. 2009 సంవత్సరంలో ఆయనకు పోలీస్ నౌకర్ వచ్చింది. తెలంగాణ ఉద్యమ సమయంలో పోలీస్ నౌకర్ వస్తే ఆయన సురేందర్, ఆయన పేరు. ఈరోజు ఆ సురేందర్ అనేటువంటి వ్యక్తి పోలీస్ నౌకర్ వచ్చిన సందర్భంలో ట్రైనింగ్లో ఉంటే, ట్రైనింగ్ ఇచ్చేటువంటి క్రమంలో జై తెలంగాణ అన్నందుకు ఆయనను ఉద్యోగం నుంచి పీకేసిరు, నౌకర్ తీసేసిరు మేడం 2009 సంవత్సరంలో. ఆయన గత 10 సంవత్సరాలు ఎంతమంది మంత్రుల కాడికి పోయినా, ఎంతమంది ముఖ్యమంత్రి సాక్షాత్ దగ్గరికి పోయినా, అప్లికేషన్ పెట్టుకున్నా, తిరిగినా కూడా ఆయన ఉద్యోగం ఇప్పటికీ కూడా రాలేదు, 16 సంవత్సరాలు అవుతున్నా కూడా. అంటే ఈరోజు తెలంగాణ కోసం నిజంగా పనిచేసినటువంటి ఉద్యమకారుల జీవితాలన్నీ ఆగమైపోయినాయి. ఇప్పటికీ మాలాంటి వాళ్ళ మీద ఎన్నో అక్రమ కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతూ ఉన్నారు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ ఉన్నారు, వాళ్ళని కూడా పట్టించుకోలేదు. ఈరోజు గతంలో మీరు చూసిరు ఎందుకు ఈ రజతోత్సవ సభ జరుపుతున్నారో ఈ సందర్భంగా నేను అడిగేటువంటి ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలు చెప్తాడా, హరీష్ రావు చెప్తాడా, లేకపోతే కవిత గారు చెప్తారా, లేకపోతే మన సారు చెప్తాడా, పెద్ద సారు? ఒకసారి చెప్పండి. రేపు సభలో మీరు మాట్లాడుతున్నారు కదా, ఈ సందర్భంగా అడుగుతున్న కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మీరు ఎందుకు పెట్టిరు సభ? ఈరోజు గతంలో ఖమ్మం మిర్చి యార్డ్లో రైతులకు బేడీలు వేసి ఈరోజు ఒక రౌడీల లెక్క, గుండాల లెక్క తీసుకుపోయినందుకు ఈరోజు మీరు విజయోత్సవ సభ పెడుతున్నారా? ఈరోజు ఉద్యమకారులను ఉరికిచ్చి కొట్టినందుకు, వాళ్ళు ఇప్పటికీ కేసుల పాలయ్యి తిరుగుతున్నందుకు మీరు విజయోత్సవ సభ పెట్టిర్రా? లేకపోతే దళితులకు మీరు ఇస్తానటువంటి ముఖ్యమంత్రి పదవి అధికారంలోకి రాగానే మేము దళిత సీఎంని చేస్తామని చెప్పారు కదా, మరి దళిత సీఎం చెయ్యనందుకు ఈరోజు మీరు విజయోత్సవ సభ పెట్టిరా? నువ్వు రాగానే కాంగ్రెస్ పార్టీలో మేము టీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తామని సోనియా గాంధీ దగ్గర పోయి అగ్రిమెంట్ చేసి వచ్చినావు, అయినా కూడా చేయలేదు. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు అబద్ధపు మాటలు, మాయ మాటలు ఇవన్నీ చేస్తున్నందుకు ఈరోజు విజయోత్సవ సభ పెడుతున్నారా? ఎందుకు పెడుతున్నారు విజయోత్సవ సభ? ఈరోజు మీరు ఈ అన్ని కపట నాటకాలు చేసినందుకు, ఊసరవెల్లిలా రంగులు మార్చినందుకు, ప్రతినిత్యం ప్రజలను మోసం చేసినందుకు, దగా చేసినందుకు, కుట్ర చేసినందుకే కదా ఈరోజు మిమ్మల్ని చీల్చి చింతగట్టిర్రు. మీకు ఒక్క ఎంపీ సీటు కూడా రాకుండా 0 చేసిరు కదా. మీకు ఇంకా తెలంగాణలో ఏం పని ఉంది? ఎందుకు మీరు సభను పెడుతుర్రు? ఒకటే వీళ్ళది ఈరోజు గత 9 సంవత్సరాల కాలంలో దోచుకున్నటువంటి లక్షల కోట్ల రూపాయలతోని ఏం చేయాలనో అర్థం కావడం లేదు.
అందుకోసమని ఆ లక్షల కోట్ల రూపాయలతోని కొంతమందిని బినామీలుగా పెట్టి గత నెల 2 నెలల నుంచి హడావిడి క్రియేట్ చేసి ఈరోజు మేము 1250 ఎకరాలలో దేశంలోనే గిన్నీస్ రికార్డు సృష్టించబోతున్నాం మేము అని పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. ఈరోజు లక్షల కోట్ల రూపాయలు ధనం వృధా చేస్తూ మీరు అక్రమంగా సంపాదించిందంట ఈరోజు ఖర్చు పెడుతూ ఈరోజు మీరు హైప్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఈరోజు ఉద్యమకారుల యొక్క ఎవరైతే అమరవీరుల కుటుంబాలు ఉన్నారో మన బాలన్న చెప్పాలి, ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు కదా. అమరవీరుల కుటుంబాలు తెలంగాణ రాష్ట్రంలో 1200 మంది విద్యార్థులు అమరవీరులు అయితే వచ్చినటువంటి తెలంగాణలో అమరవీరుల కుటుంబాలు ఈరోజు ఘోషిస్తూ ఉన్నాయి, వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయి, వాళ్ళ కుటుంబాలు ఈరోజు ఛిద్రమై ఉన్నాయి. నేను స్వయంగా మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ఒక అమరవీరుల కుటుంబం దగ్గరికి పోయినా మేడం గత ఎన్నికల సందర్భంగా. వాళ్ళ అమ్మ ఆ పిల్లగాని ఫోటో నా ముందర పట్టుకొని కూర్చొని గంట సేపు ఏడ్చింది. గంట సేపు నా పిల్లగాడు చేతికొచ్చినటువంటి పిల్లగాడు ఈరోజు ఏదో ఒక జాబ్ చేయాల్సినటువంటి పిల్లగాడు, యుక్త వయసులో ఉన్నటువంటి పిల్లగాడు, జాబ్ వస్తే నేను ఏదన్నా పెళ్లి చేద్దాం అనుకున్నా, నాకు కూడా మా కుటుంబం బాగుపడుతుంది అనుకున్నాను మాతోని చెప్పుకుంటా ఆమె ఏడ్చింది. గంట సేపు ఏడ్చింది మేడం. అట్లాంటి 1200 కుటుంబాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ గోసపడుతున్నారు. ఏనాడన్నా మీరు మీ కుటుంబంలో ఉన్నట్టు వ్యక్తులు ఏనాడన్నా నియోజకవర్గాలలో ఉన్నటువంటి అమరవీరుల కుటుంబాల దగ్గరికి పోయి పరామర్శించిర్రా? మీరు ఆ కుటుంబాలకు మీరు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? తెలంగాణ ఉద్యమకారులకు పెన్షన్లు ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? తెలంగాణ ఉద్యమకారులకు స్థలాలు ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నారు, ఇచ్చిర్రా? మీరు ఎందుకు ఈరోజు ఈ సభ పెట్టి ప్రజలను మళ్ళీ పక్కదారి పట్టించడం కోసం, ప్రజలను మళ్ళీ మభ్యపెట్టడం కోసం ఈరోజు చేస్తున్నారో మీరు చెప్పాలి మేడం. ఈరోజు ఎందుకు పెడుతున్నారు మేడం మీరు? అంటే ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించేటువంటి పరీక్షల పేపర్లు అంగట్లలో సరుకుల లెక్క పెట్టి బహిరంగంగా మార్కెట్లలో లక్షల రూపాయలకు అమ్మినందుకు ఈరోజు మీరు రజతోత్సవ సభ పెట్టిర్రా? ఇదే కేసులో కదా నాలాంటి వాళ్ళను మా బీజేపీ పార్టీ తరఫున పోరాటం చేస్తే తెలంగాణ రాష్ట్రంలో అక్రమాలు జరుగుతున్నాయి, అన్యాయాలు జరుగుతున్నాయి, పేపర్ లీకేజ్ ఘటనకు వ్యతిరేకంగా పోరాడితే మా మీద 10 సెక్షన్ల కింద కేసులు పెట్టి 16 రోజులు జైల్లో పెట్టిరు కదా. ఇదే నా ప్రజాస్వామ్యం అంటే? ఇదే సాక్షాత్తు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ను ఎత్తివేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి పార్టీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ. ఎందుకోసం పెడుతున్నారు మీరు? ప్రజాస్వామ్యాన్ని కూని చేసినందుకు పెడుతున్నారా? నిరుద్యోగుల బ్రతుకులు ఛిద్రం చేసినందుకు పెడుతున్నారా? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారుల యొక్క జీవితాలను ఛిద్రం చేసినందుకు పెడుతున్నారా? అమరవీరుల కుటుంబాలను పట్టించుకోవడానికి ఈరోజు మీరు రజతోత్సవ సభ పెడుతున్నారా? చెప్పండి. కాబట్టి ఈరోజు మళ్ళీ ఒకటిసారి పగటి వేషగాల లెక్క వచ్చి మాయ మాటలు చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మభ్య పెట్టాలని ఈరోజు 7 లక్షల కోట్ల రూపాయల అప్పు దేశంలోనే రికార్డు స్థాయిలో ఏ రాష్ట్రంలో లేనటువంటి రికార్డు స్థాయిలో లక్షల కోట్ల అప్పులు పెట్టిర్రు. ప్రతి వ్యక్తి మీద ఈడ కూర్చున్న ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులతో సహా ప్రతి వ్యక్తి మీద బాలన్న మీద కూడా 2 లక్షల రూపాయల అప్పు ఉంది. ఎట్లా కడతారు? ఈరోజు ఇబ్బడి ముబ్బడిగా ఈరోజు అప్పులు తీసుకొచ్చిర్రు, వెనక ముందు చూడకుండా అప్పులు తీసుకొచ్చిర్రు. ఇన్ని రకాలైనటువంటి ఘనకార్యాలు చేసినందుకు మీరు ఈరోజు రజతోత్సవ సభ పెడుతున్నారా? కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పు కూడా మనందరి మీద ఉంది కదా, 2 లక్షల రూపాయలు. అవును మేడం. ఈరోజు రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి తెలుసుకోకుండా ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేసి ఈరోజు ప్రజలను ఎత్తిన భారం మోపడం మంచి పద్ధత? ఈరోజు చెప్పండి మీరు. డెవలప్మెంట్ పేరిట కాళేశ్వరంలో 1,00,000 కోట్ల రూపాయలను ఈరోజు వరదల పాలు చేసిరు కదా. ఎవరి సొమ్ము ఇది? ఈరోజు ధరణి పేరిట నేను కాదు మేడం, ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడ ఉన్నారు, పెద్ద మనిషి చెప్పాలి. ధరణి పేరిట ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లక్షల ఎకరాలు చేతులు మారినాయి, లక్షల కోట్ల రూపాయలు ఈరోజు దండుకున్నారు. ఇదే కాదు, అర్ధరాత్రి పూట ఈరోజు వెబ్సైట్ను ఓపెన్ చేసి ఈరోజు ధరణి పేరిట ఉన్నటువంటి భూములను కూడా తారుమారు చేసుకున్నటువంటి చరిత్ర ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చూసినాం. కాబట్టి ఏ వర్గం కూడా తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్ల కాలంలో నిబ్బరంగా లేదు, ఎవరు కూడా ప్రయోజనం పొందలేదు. అటు ఎస్సీలను మోసం చేసిరు, ఇటు ఎస్టీలను మోసం చేసిరు, బీసీలను మోసం చేసిరు, మైనార్టీలను మోసం చేసిరు. అన్ని రకాలుగా అన్ని సబ్బండ వర్గాలను కూడా ఈరోజు మోసం చేసి మోసాల పల్లకిలో ఈరోజు ఊరేగుతూ మళ్ళా 1200 మంది విద్యార్థుల శవాల మీద రాజకీయాల మీద కూర్చొని ముఖ్యమంత్రి అయ్యి మళ్ళొచ్చి ఈరోజు కళ్ళబొల్లి మాటలు చెప్పనికే, పంచు డైలాగులు కొట్టనికే, విజిల్లు కొట్టించుకోనికే మళ్ళా రేపు వస్తున్నటువంటి ఈ పగటి వేషాల యొక్క భరతం పట్టాల్సినటువంటి
సమయం ఆసన్నమైంది. ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు. సో రామ్ గోపాల్ గారు, రేపు ఎల్కతుర్తిలో కేసీఆర్ గారి మీటింగ్ ఉంది కాబట్టి అది కూడా పార్టీకి సంబంధించిన మీటింగ్, రజతోత్సవ సభ కాబట్టి దాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు బీఆర్ఎస్ నాయకులు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. అండ్ పెద్ద ఎత్తున జనం కూడా ఇప్పటికే కదలి వెళ్తున్నారు అనేది. కేసీఆర్ గారి స్పీచ్ అంటే మొదటి నుంచి మనం చూస్తున్నాం, ఆయన ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పటి నుంచి ఎలాంటి మాటలు మాట్లాడతారో, ఆయన యాస భాష, ఆయన